జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 4వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 4వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారు ఖచ్చితంగా ఈ 4 రకాల అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా చికాకులు పెరుగుతాయి. ఒకవైపు అధికారుల నుండి ఒత్తిడి, మరోవైపు పని ఒత్తిడి రెండూ కూడా పెరిగిపోతాయి. చివరకు సహాయం చేసే సహోద్యోగులు కూడా లేక బాగా ఇబ్బంది పడతారు. అందుకే ఆఫీస్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. విద్యార్థుల మధ్య ఘర్షణలు పెరగవచ్చు. అందుకే ఇటు అమ్మానాన్నలు అలాగే టీచర్లు అందరూ కూడా విద్యార్థులకు బుద్ధి చెప్పే విధంగా మాట్లాడాలి. వారి యొక్క తప్పులను వాళ్ళకి తెలియజేస్తూ మంచి పనులను అలవాటు చేయాలి. గొడవలకు దిగకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ రోజున కన్యా రాశి వారు డ్రైవింగ్ విషయంలోనూ అలాగే కీలకమైన వ్యవహారాల గురించి చర్చలకు సంబంధించి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులకు దూరంగా ఉంటూ చేసే ప్రతి పనిని ఆచితూచి చేయాలి. లేకుంటే నష్టం తప్పదు అన్నట్లుగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళ విషయంలో తప్పులు చేయవద్దు. ఒకవేళ పెద్దవారు తప్పులు చేసినా వాటిని గురించి ప్రశ్నించకండి. పోతే పోనీలే అని తప్పును క్షమించే ప్రయత్నం చేయండి. ఈ బుధవారం రోజున కన్యా రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. శివాష్టకాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి తదియ, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల 35 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు. అలాగే సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహనం కొనుగోళ్లకు మరియు ఫిర్యాదులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ తాకట్టు పెట్టడం కానీ చేయకండి. అలాగే అప్పు చేయడం కూడా మంచిది కాదు. పొరపాటున అప్పు చేసినా అప్పు ఇచ్చినా తాకట్టులు పెట్టినా వీటి వలన భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఆవుకు ఆకుపచ్చ కూరగాయలు కానీ గడ్డిని కానీ మెత్తగా వేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి హరగౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని పూజించి లలితా సహస్రనామాలను పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. వీలు కుదరని వారు ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు చేసినట్లయితే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి.